అక్కడ ఏం మాటలండి? నిజముగా. బాగా వినండి, జాగ్రత్త వినండి. నిజమైన స్వాతంత్రానికి స్వాతంత్రము అని చెప్పబడుతున్న దానికి తేడా ఉంది. ఆశీర్వాదము అని పిలువబడేదానికి నిశ్చయమైన ఆశీర్వాదానికి కూడా తేడా ఉంది. వాస్తవంగా లోకమంతా కొట్టుకునేది, పరిగెత్తేది, ఈరోజు నోములు నోచుకునేది కానీ, పుణ్యక్షేత్రాలు తిరిగేది కానీ, లేదా ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, యాత్రలు ఇవన్నీ చేసేది కూడా ఒకే కారణం ఏంటంటే నేను ఆశీర్వదించబడాలి అని చేస్తారు. ప్రతి వ్యక్తికి మనసులో ఒక ఆశ ఏంటంటే నేను ఆశీర్వదించబడాలని ఆశ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అబ్బేజ్ అంటాడు, ఆశీర్వాదం నాకు వద్దు, నిశ్చయముగా నాకు ఆశీర్వాదం కావాలి. అంటే ఐ వాంట్ ద బ్లెస్సింగ్ ఇన్ డీడ్. ఇంకో మాటలు ఏంటంటే ఐ వాంట్ ద రియల్ బ్లెస్సింగ్. మీరు అనొచ్చు, అదేంటంటే బ్లెస్సింగ్కి నిజమైన ఆశీర్వాదానికి అంటే రియల్ బ్లెస్సింగ్కి డిఫరెన్స్ ఉందా అని. ఈరోజు దేవుడు మనకు ప్రామిస్ చేసింది నిజమైన ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ నిజమైన ఆశీర్వాదానికి 3 ప్రాముఖ్యమైన అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. ఏంటండి? 3. మొదటి లక్షణము సామెతలు 10:22 ఇంగ్లీష్ బైబిల్లో ప్రొజెక్ట్ చేయండి. Proverbs chapter 10:22. యెహోవా ఇచ్చే ఆశీర్వాదము లోకం కూడా, సాతాను కూడా ఆశీర్వదిస్తుందండి. తెలియదండి? సాతాను ఆశీర్వదిస్తుందా లేదా? ఎంతమంది నమ్ముతారు సాతాను కూడా ఆశీర్వదిస్తుందని? నేను పేరు తీసుకోదలుచుకోవట్లేదు. కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? వెంటనే నోము నోచుకుంటారు. తర్వాత మాకు అది జరిగిందని అన్నీ ఏమి నోచుకున్నారో, ఏదైతే ఒప్పుకున్నారో అవన్నీ ఇస్తారంటే జరిగినట్టేనా కాదా? జరిగినట్ట కాదా అండి? అట్లాంటివి మేము నమ్మమంటే అనకండి, నిజం జరుగుతాయి. దేవుడు ఒక మాట, సాతాను వచ్చి యేసు ప్రభుతో అనలేదా ఒక్కసారి, నా కాలు మొక్కు ప్రభు, ఇవన్నీ నీకేం చేస్తా అన్నాడా లేదా? సాతాను దగ్గర కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, వెళ్ళిపోతారా? ఏదో ఒకటి అండి, ఏదో ఒక ఆశీర్వాదం కదా. ఏ రైతు ఏముంది తలబాలు కొడక అన్నట్టు నడవదండి అక్కడ. వాడిచ్చే ఆశీర్వాదానికి దేవుడిచ్చే ఆశీర్వాదానికి చాలా తేడా ఉంది. డిఫరెన్స్ చెప్పి నేను ఈరోజు ఈ అంశాన్ని 4వ సత్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. జాగ్రత్త వినండి. లోకం ఇచ్చే ఆశీర్వాదానికి, అపవాదిచ్చే ఆశీర్వాదానికి, దేవుడిచ్చే ఆశీర్వాదానికి డిఫరెన్స్ ఉంది. ఒకసారి చదవండి. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్, హీ యాడెత్ నో సారోస్ విత్ ఇట్. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, దాంట్లో వేదన ఉండదు అని. సాతాను కూడా నీకు ఆశీర్వదిస్తాడు, కానీ వాడు ఇచ్చే ఆశీర్వాదం ఏముంటుందండి? వేదన ఉంటుంది. మీరు చూడండి, కావాలంటే కోటీశ్వరుడు, ధనవంతుడు, అన్నున్నోడికి ప్రశాంతంగా నిద్రపోతాడా? కానీ దేవుడిచ్చే ఆశీర్వాదంలో నిశ్చింతగా నిద్రపోతాడు. డిఫరెన్స్ ఉంది రెండింటికి. జ్ఞాపకం చేస్తా అంటాడు, యెహోవా ఆశీర్వాదం, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్. ఒక మాట గమనించండి, హీ యాడెత్ నో సారో. ఇప్పుడు ఎబ్బేజు అంటే ఏంటి అర్థం? సారో, వేదన. ఇప్పుడు ఎబ్బేజు అంటాడు, నాకు వేరే ఆశీర్వాదం కావాలని కోరుకుంటే లోకం కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వచ్చు, కానీ నా వేదన వేదనగానే ఉండిపోతుంది ప్రభా, మిగిలిపోతుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆశీర్వాదం కావాలంటే నిశ్చయముగా ఆశీర్వదిస్తే. ఇఫ్ యూ బ్లెస్ మీ ఇన్ డీడ్. అది కొరకు చూడండి, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్, ఇట్ యాడెత్ నో. ప్రభా, నాకు దుఃఖము లేని ఆశీర్వాదం కావాలి ప్రభా, వేదన లేని ఆశీర్వాదం కావాలి, కన్నీరు లేని ఆశీర్వాదం కావాలి, రోదన లేని ఆశీర్వాదం కావాలి, స్ట్రెస్ లేని ఆశీర్వాదం కావాలి. ఒక మాట అడుగుతున్నాను, ఆశీర్వాదం కావాలి 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 కావాలని చెప్పి పొందిన తర్వాత నిజంగా నీకు మనశ్శాంతి ఉందా? దేవుడు ఇచ్చుకుంటూ పోతున్నాడు అనుకోండి, బైబిల్ రాస్తుంది, ఒకటి కలిమి విస్తరించటానికి మేలు కాదండి. లోకంలో మనము స్టేజ్ పెరిగే కొలది దాంతోపాటు ప్యాకేజ్ వస్తుంది. ఏమొస్తుందండి? పర్లేదు, అంతే వస్తాయి. వచ్చే ప్యాకేజ్ అంత స్ట్రెస్ వస్తుంది, అంత అనారోగ్యాలు వస్తాయి, అంత క్రానిక్ ఇల్నెసెస్ వస్తాయి, అంత హాస్పిటలైజేషన్ వస్తుంది, కొద్దిగా మెంటల్ అది కూడా వస్తుంది. లాస్ట్కి వెనకలు తిరిగి చూస్తే ఏం మిగిలిందంటే ఏమీ మిగలదు. ఇప్పుడు ఈయన అంటాడు, ఎబ్బేజ్ అంటాడు, ప్రభా నాకు నిశ్చయమైన నీ ఆశీర్వాదం కావాలి, దాంట్లో దుఃఖము ఉండదు ప్రభా, అయ్యా నాకు అట్ట ఆశీర్వాదం కావాలి. ఒక లోకరీతిగా నేను దీవెన పొందిన అలే వేదన మిగిలిపోతే
అమ్మ పెట్టిన శాపం అనేది ఒకవేళ ఆశీర్వాదం బయట చెప్పుకుంటాను, కానీ నాకు నిజమైన ఆశీర్వాదంగా ఉండదయ్యా. ఉదయకాల సందర్భంలో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దుఃఖము లేని ఆశీర్వాదం, వేదన లేని ఆశీర్వాదం, బరువెక్కిన వాతావరణం లేని ఆశీర్వాదం కావాలి. దాంట్లో దుఃఖము ఉండదు. ప్రభా అయ్యా నాకు అటు ఆశీర్వాదం కావాలి. ఒక లోకరీతిగా నేను దీవెన పొందిన అలే వేదన మిగిలిపోతే, అమ్మ పెట్టిన శాపం అనేది ఒకవేళ ఆశీర్వాదం బయట చెప్పుకుంటాను, కానీ నాకు నిజమైన ఆశీర్వాదంగా ఉండదయ్యా. ఉదయకాల సందర్భంలో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దుఃఖము లేని ఆశీర్వాదం, వేదన లేని ఆశీర్వాదం, బరువెక్కిన వాతావరణం లేని ఆశీర్వాదం, అటు ఆశీర్వాదం కావాలి ప్రభా. అందుకొరకే అది ప్రార్థన చేశాం. మొదటిగా దేవుని నిజమైన నిశ్చయమైన ఆశీర్వాదంలో, రియల్ బ్లెస్సింగ్లో వేదన ఉండదు. రెండో మాట చూసుకుందాం. నిజమైన ఆశీర్వాదంలో రెండవది సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి. లోకమిచ్చే ఆశీర్వాదానికి, దేవుడిచ్చే ఆశీర్వాదానికి, నిశ్చయమైన ఆశీర్వాదానికి, సామాన్యమైన ఆశీర్వాదానికి ఇది ప్రాముఖ్యమైన సత్యం మనం గుర్తెరగాలి. దేవుని బిడ్డలుగా మనకు ఇతరులకు తేడా ఉంది. ఆ తేడా తెలుసుకోకపోతే నిజంగా ఇశ్రాయేలు నామం పేరిట మనం ఆరాధించిన వ్యర్థమే, ఇశ్రాయేల్ నామం పేరిట మనం బోధ చేసిన వ్యర్థమే, ఇశ్రాయేల్ నామం పేరిట ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. ఎందుకు తెలుసా? మోషే భక్తుడు మరణిస్తూ అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత. మనం అనుకుంటాం ఇశ్రాయేల్ భాగ్యం ఎంత గొప్పదంటే యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడిన ఆ బ్రదర్ గురించి చెప్తున్నాడేమో అని. కాదండి. దాని నెక్స్ట్ లైన్లో ఏమనుంటుందంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ఇంగ్లీష్లో చూస్తుంది, ఓ పీపుల్ సేవ్డ్ బై ద లార్డ్. పీపుల్ అంటే దేవుని బిడ్డలు, రక్షింపబడిన దేవుని బిడ్డలు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా. ఎందుకు గొప్పదండి? వై ఇస్ ఇట్ గ్రేట్? ఎందుకు గొప్పది? ఎందుకు గొప్పది అంటే బాగా గమనించండి. అందుకొరకే చాలాసార్లు మనము ఇప్పుడు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం చూసుకుందాం. నిజమైన దేవుని నిశ్చయమైన ఆశీర్వాదంలో రెండవది ప్రాముఖ్యమైన లక్షణం. అందరం కలిసి చదువుకుందాం. 23 అందరం కలిసి త్వరగా చదువుకుందాం. సంఖ్యాకాండం 23 నిజముగా, ఇక్కడ చూడండి, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలుకు తెలియజెప్పబడను. బాగా వినండి. అక్కడ ఫస్ట్లో ఏ లైన్తో స్టార్ట్ అయింది చూడండి. అక్కడ అంటే ఉత్తుత్త కూడా ఉంటుందా? అదే సామాన్యమైన ఆశీర్వాదానికి నిజమైన ఆశీర్వాదం డిఫరెన్స్. అది నిజమైన ఆశీర్వాదం కంట అక్కడ చూడండి, మంత్రం పనిచేయదండి. ఎంత నమ్ముతున్నారు ఈ మాట? ఈరోజు ధైర్యంగా వెళ్ళాలి, లేకపోతే అమ్మమ్మ ఏదో అన్నాడంటే అయిపోయింది. ఏముండదు ఆడ, భయపడాల్సిన అవసరమే లేదు. మిరపకాయలకు భయపడాల్సిన అవసరం, ఉల్లిపాయలకు, నిమ్మకాయలకు. నిన్న బ్రదర్ ఫోన్ చేశాడు, పాపం, బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్, రేపు చర్చికి రాలేను బ్రదర్ అని. పాపం ఎంత ఎమర్జెన్సీ అనుకున్నా నేను. పాపం ఫ్రాక్చర్ అయిందో, ఏ పెరాలసిస్ వచ్చిందో, పాపం బ్రదర్ బయటకు రాలేడేమో అనుకుని జాలి చూపిద్దామని, బ్రదర్ ఏమైంది, ఎమర్జెన్సీనా, మెడికల్ ఎమర్జెన్సీనా అని అంటున్నాడు. లేదు బ్రదర్, 3 days నుంచి ఎవరో మిరపకాయలు పట్టుకొని తిరుగుతున్నారు ఇంటి చుట్టూ. మా పనామి చెప్తుంది మీరు బయటకు వస్తే కాలు ఇరుగుతాయంట. చాలా టెన్షన్గా ఉంది బ్రదర్, నాకు గుండె దడదడగా ఉంది బ్రదర్, ప్రేయర్ చేయండి బ్రదర్, చర్చికి రాలేను బ్రదర్ నేను ప్రేయర్ చెయ్యను, నోరు మూసుకొని రేపు చర్చికి రా. నీకు కాలు ఇరిగితే నేను అంబులెన్స్ అరేంజ్ చేస్తా, నీ ఖర్చులంతా నేను భరిస్తా, టీంని దగ్గర పెట్టి ఆర్థోపెడిషన్, బెస్ట్ ఆర్థోపెడిషన్ పెట్టి నేను చేపిస్తాను. నోరు మూసుకొని రా ఫస్ట్ నువ్వు అందరం, రేపు వచ్చి వాక్యం విన్నాను. ప్రభువుకి స్తోత్రం బ్రదర్ వచ్చాడు అనుకుంటున్నా. హర్ట్ అవుతుంది బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. పేరు చెప్పలేదు అందుకొరకే. ఉల్లిపాయలు తిప్పితే, తాలింపు తిప్పితే, నిమ్మకాయలు తిప్పితే, ఏదో మిరపకాయలు కలిపేసంట తిప్పితేనంట అయిపోయింది. ఎక్కడ లేని శక్తులు మనం లేనిపోని వాటికి ఇస్తాం అండి. నా తరతరాల శాపం అండి, మా నాయనమ్మ చచ్చిపోతూ చెప్పింది, మన గోత్రంలో ఇది ఉందంట తెలుసా, ఏదో ఒక రోజు పలానా టైంలో పుట్టమంటారంట. ఆ వార్త విన్నప్పుడే పుట్టు అంటాడు. ఇక్కడ
ఎందుకు చచ్చిపోయాడంటే ఆ వార్తకే పోతాడు. దేది నాట్ ఫర్ దట్. వాళ్ళ నాయనమ్మ చెప్పింది ఏంటంటే ఈ టైం వచ్చేసరికి ఇప్పుడు మా వంశంలో ఉందండి 20 సంవత్సరాలు చచ్చిపోతారంట అంటే వాడు 18లోనే పోతాడు. ఎందుకు పోతాడు? భయంతో పోతాడు. అమ్మో ఎట్లా 20కి పోతానంట, ముందే పోతానేమో నేను భయానికి ఏమవుతాడు, ముందే అటాక్ వచ్చి. అరే ఎక్కడ లేని భయాలు పెట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఇది. చూడండి అద్భుతమైన మాట, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలంలో దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు. చూడండి ఆయా కాలములలో అనే కీని జబ్బేజ్ పట్టేసి అన్నాడు. ఆయా కాలంలో దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ కాలములో నా ద్వారా దేవుడు తెలియజేయాలి. ఎంతమందికి ఆశ ఉందండి? ఈ కాలంలో దేవుడు నీ ద్వారా తెలియజేయాలి. ఏమని? వీళ్ళ మీద మంత్రాలు పనిచేయవు, శకునములు పనిచేయవు, మిరపకాయలు ఇవన్నీ వేస్ట్ అని ఈ కాలానికి రుజువుగా నువ్వేం కావాలి? నిలబడాలి. యెబేజు అన్నాడు, ప్రభా యాకోబు దేవుని కార్యాలు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలుకు తెలియజెప్పబడును అన్నావు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి నా ద్వారా దయచేసి తెలియజెప్పు ప్రభా. మా అమ్మ పెట్టిన శాపం నాకు వర్తించదని నిశ్చయమైన నీ ఆశీర్వాదం నాకు దయచే. అమ్మ పెడితే శాపమో, సంఘటన జరిగితే శాపమో, ఇంకేదో అపశకునము జరిగిందని ఒక శాపమో, ఇవేవి నా దగ్గర పని చెయ్యవని ఈ తరానికి ప్రభా దయచేసి సాక్ష్యంగా నన్ను స్థిరపరచు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే చూడండి అద్భుతమైన మాట. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 8వ వచనం. ఇది తెలుసుకోకపోతే నువ్వు భయపడతావు. 23:8 అందరం కలిసి చదువుదాం. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు భయపెట్టలేదు. అప్పుడు బిలాం అంటాడు బారాకు, ఆ యొక్క బిలాం వచ్చి అంటాడు, అయ్యా దేవుడు శపించని వ్యక్తిని నేను ఎలా శపిస్తాను? దేవుడు భయపెట్టని వ్యక్తిని నేను ఎలా భయపెట్టగలను ప్రభా? బాలాకు వచ్చి అంటాడు, లేదయ్యా నీకు ఎక్కువ డబ్బు ఇస్తాను. అయ్యా నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా దేవుడు ఏం చెప్తాడు అదే చెప్పగలుగుతాను. దేవుడు శపించని వ్యక్తిని నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా సరే అవి పనిచేయవు. దేవుడే భయపెట్టిన వ్యక్తిని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా భయము రాదు. ఈరోజు ప్రశ్న ఏంటంటే చాలామందికి ఉన్న ఈ అనుమానమో లేకపోతే చాలామందికి ఉన్న ఒక భయం ఏంటంటే జనరేషనల్ కర్సెస్ ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయండి. అంటే తరతరాలుగా మాకేమొస్తుందండి? శాపం వస్తుంది అనేది. తరతరాల శాపం అనేది ఎంత బలంగా చాలామంది పాత నిబంధనలు జ్ఞాపకం చేస్తూ అంటారు. తండ్రుల పాపము నువ్వు ఎంతమంది ఎన్ని తరాలు? 4 తరాలకు వస్తుంది కదా బ్రదర్, మీరు ఇదంతా వాస్తవమే కదా అని. ఎస్, దే ఆర్ ఆల్ దేర్. కానీ ఒక్కసారి నువ్వు యాకోబుగా ఉన్న వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఇశ్రాయేలుకు ఏ శకునము లేదు, ఏ శాపము లేదు. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? ప్రభుకు స్తోత్రం. ఈ మాట సత్యం తెలుసుకుంటే ధైర్యంగా నువ్వు వెళ్ళాలి. ఈరోజు ఎవరో ప్రజలు వచ్చి నీకు ఆకర్షుందంట, ఈ శాపం ఉందంట, ఇవన్నీ మనకు వర్తించే మాటలు కావు. ఎందుకు కావు అంటే బైబిల్లో స్పష్టంగా గమనించండి. ఎందుకు కావు అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో కనిపించేవి 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది సంఖ్యాకాండం 23వ అధ్యాయం, అందరం కలిసి 21వ వచనం. సంఖ్యాకాండం 23:21 త్వర చూసుకుందాం. ఈ సత్యాలు ఉన్న కుటుంబాల్లో, ఈ సత్యం ఉన్న వారి జీవితాల్లో శాపం అనేది పని చెయ్యదు. నంబర్స్ 23:21 త్వరగా. ఆయన యాకోబులో ఏ దోషములు కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకర్తనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు తోడున్నారండి? దేవుడు తోడై ఉన్నప్పుడు శాపాలు పనిచేయవు. ఈరోజు శాపం పనిచేయకుండా ఉండాలి అంటే, నిశ్చయమైన ఆశీర్వాదం కావాలంటే దేవుని తోడు నీకు అవసరం. అందుకొరకే యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశ్రయిస్తే తప్ప నేను నిన్ను విడిచి పెట్టను. అంటే ఆశీర్వాదం లేదు, అప్పటికి చాలా ఆస్తుంది, చాలా సంపాదించుకున్నాడు, కెరియర్లో సెటిల్ అయ్యాడు, 2 భార్యలు, క్రికెట్ టీం అంత కుటుంబం, ఇవన్నీ సరిపోదన్నట్లు కోట్లు ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు అంటాడు, ఇవన్నీ నిజమైన ఆశీర్వాదం కాదు ప్రభువా, నువ్వు నన్ను ఆశ్రయిస్తే తప్ప నేను నిన్ను విడిచి పోలేనయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, అయితే నేను యాకోబు నేను ఎట్లా మారుస్తా? ఇశ్రాయేలుగా మారుస్తానయ్యా అని. ఇశ్రాయేలుగా మార్చబడిన పిమ్మట బాగా గమనించండి, ఈ ఇశ్రాయేలుకు ఎవరు తోడై ఉన్నారండి? యెహోవా తోడై ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2 సంఖ్యాకాండం 23
22 దయచేసి ఈ సత్యాన్ని మర్చిపోద్దు, ఏ కుటుంబం కూడా మర్చిపోద్దు. దయచేసి పొరపాటున కూడా ఈ సీక్రెట్స్ దయచేసి మర్చిపోద్దు అని దేవుని దాసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సంఖ్యాకాండం 23 అధ్యాయం 22 వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎందుకు వీరికి శాపం పనిచేయదంట? రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగం వంటి వేగం వారికి. ఎందుకు వారికి శాపం పనిచేయదంటే, రెండవ సీక్రెట్, రాజు యొక్క జయధ్వని వారిలో. రాజు వారి మధ్యలో ఉన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, రాజు యొక్క జయధ్వని అంటే నిజమైన హర్షధ్వానాలతో కూడిన ఆరాధన. ఆరాధనలో ఏముందండి? శక్తి ఉంది. ఎంత శక్తి ఉందంటే, నువ్వు ధైర్యంగా దేవుని కీర్తనలు ధైర్యముతో జయధ్వనితో మోగించి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? శాపం ఎవరన్నా పంపిస్తే కూడా, బిలాం లాంటి వారిని హైర్ చేసుకొని శపించు అంటే కూడా మన మీద శాపము పనిచేయదండి. అందుకొరకు దయచేసి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ వర్షిప్. అందుకొరకే నువ్వు ఆరాధించే సంఘాన్ని ఎవరు తాకలేరండి, ఆరాధించే కుటుంబాన్ని ఎవరు తాకలేరు సాతాను వల్ల. అందుకొరకే ఆ పాట అంతా దూసుకోబోతా ఉంది. ఏ పాట? అంతనా మేలుకి ఆరాధన యేసుకి, అంతనా మంచికి తన చిత్తమునకు తల ఆరాధన ఆపను స్తుతించుట. ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చి ఆరాధన ఆపే ప్రసక్తి లేదు, ఏం చేస్తావు చేసుకోపో సాతానో బిలాము, నువ్వు ఏం శాపాలు పెడతావో పెట్టుకో, ఆరాధన ఆపను అంటే వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వారి మధ్యలో ఏముందండి? రాజు యొక్క గట్టిగా జయధ్వని వారిలో ఉన్నది. ఏ శకునము కానీ ఏ శాపం కానీ వారి మధ్యలో పనిచేయదండి. ఆరాధన ఆరాధన. నీ కుటుంబంలో ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, ఆరాధన ఉందా, ఆవేదన ఉందా? ఆరాధన ఉందా, అనుమానం ఉందా? పొద్దున్న లేచినప్పటి నుంచి శాపం అంటే ఈరోజు పొద్దున్న బాలే అసలు. పొద్దున నల్ల పిల్లిని చూసిన, నల్ల ముఖం చూసిన, అవి చూసి ఆరాధన ఆపను కాదు, ఆరాధన ఆపుతాను, ఈరోజు ఏం డే బాగాలేదు, మై డే ఈజ్ నాట్ గుడ్. అదేంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి 4 తుమ్ములు వస్తున్నాయని. నీకు సైనసైటిస్ వస్తే తుమ్ములు రావా? ప్రతిరోజు ఇంకా అదే రోజు అవుతుంది. ఇంకా ఏ రోజు అండి? అదేంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి 4 తుమ్ములు వచ్చాయండి. 4 అంటే ఏదో నంబర్ కదండి, అందుకొరకే నాకు అప్పటి నుంచి కొద్దిగా లోపల అనుమానం అలా స్టార్ట్ అయింది. ప్రతిదానికి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తుమ్ములు వస్తే రాని, మనిషి అన్నప్పుడు ఏమొస్తాయండి? మన మనిషికి రాకపోతే జంతువులకు కూడా వస్తాయి తుమ్ములు. జంతువులకే తుమ్ములు వచ్చిన మనుషులకు రావా? తుమ్ములు వస్తే తుమ్ములు వచ్చాయి. ఏం చేసి ఆరాధన ఆపను స్తుతించుట. దేవుని ఆరాధించడంలో జయధ్వని ఉన్న దగ్గర శాపము పనిచేయదండి. మనమందరం మీద కూడా ఎవరో ట్రై చేశారు. ఈ మాట ఇన్ని రోజులు చెప్పలేదు, సాక్ష్యం రికార్డ్ నా దగ్గర ఉంది, కానీ ఎందుకు చెప్పలేదని భయపడతారని. కొద్ది కాలం క్రితము మంత్రములు చేసేవారిని పిలిపించి సేవకుని మీద, నా మీదకి, సంఘం మీదకి విడిచిపెట్టారంట వెనకాల, బ్యాక్ సైడ్ నుంచి. నాకు తెలియలేదు. విడిచిపెడితే అక్కడ నుంచి అన్ని ట్రై చేసి బయట కూర్చొని ట్రై చేస్తూ ఉన్నాడు కుర్చీలో. అందరిలాగే వచ్చి కూర్చున్నాడు, ట్రై చేస్తూ ఉన్నాడు. ట్రై చేసి లాస్ట్కి వర్కౌట్ కావాలి. లాస్ట్లో ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, 9 అయిపోయింది, 11 o'clock సర్వీస్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. లోపల రమ్మంటే కూడా రాలేదంట. అలా కూర్చొని ట్రై చేస్తూ ఉన్నాడు. 11 o'clockకి తను సిక్ అయిపోయాడు. ఏది ట్రై చేసి మన మీద పంపించాలనుకుంటే లాస్ట్కి ఏమైందండి? వాడికే పడింది అది. మీరు వచ్చి మీకు ఎట్లా తెలుసు బ్రదర్ అని. బ్రదర్ హాస్పిటలైజ్ అయ్యాడు. హాస్పిటలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ సండే వచ్చాడు. 11 o'clock తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని మరి ప్రార్థనకు వచ్చాడండి. వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? సార్, నేను లాస్ట్ వీక్ మీ మీద అటాక్ ప్లాన్ చేశాను, మీ చర్చ్ మీద అటాక్ ప్లాన్ చేశాను. ఎన్నిసార్లు మంత్రాలు చేసి చెప్తా ఉంటే చివరికి నేనే సిక్ అయిపోయాను. 2 సర్వీస్ అయిపోయే లోపల చివరికి నేనే సిక్ అయిపోయాను. ట్రై చేసి ఎంత చేసినా కానీ ఫెయిల్ అయిపోయింది అని. అప్పుడు తెలుసుకున్నా నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడని. అందుకు వచ్చా, మీరు ప్రాణం చేయండి అని వచ్చాడు. నిజంగా అంతవరకు నాకు తెలియదు ఇట్లాంటివి కూడా చేస్తారు. ఇశ్రాయేలు మీద ఏ శకునము పని చెయ్యదో, ఏ శాపము పని చెయ్యదో. సాక్ష్యం చెప్పిన తర్వాత 2 నిమిషాలు నాకు కూడా ఇలా కూడా ఉంటుందా? యెహోవా ఒక్కసారి ఆశీర్వదిస్తే శాపాలను
నువ్వు వర్షాలు తీసుకొని ఒక 100 సునామీలు తీసుకొచ్చి చుట్టూ తీసుకొచ్చి గన్ పెడితే కూడా ఎవడేమీ చేయలేడండి. ఎందుకంటే మన దగ్గర ఏముండాలి? రాజు యొక్క జయధ్వని. ఆ రోజు ఆరాధన మన సంఘం అంతా దేవునిలో లీనమై ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే వాడు ట్రై చేసి ఏమయ్యాడు? బాలకులాగా బయట కూర్చొని బిలాంలాగా ట్రై చేసి లేదండి, వాళ్ళ మధ్యలో ఏముంది? రాజు యొక్క జయధ్వని ఉంది. ఇంకా ఆరాధన అంటే మన కొంతమంది మొక్కలు ఇట్లా వేసుకుంటారు. అవునా, త్వరగా ముగించండి బ్రదర్. ఆరాధన ఆపన స్తుతించటమా పాడుకోండి, మీరే పాడుకోండి. మీరు ఎట్లా పాడుతున్నారు కదా, మేము ఎందుకు పాడాలి? దయచేసి వద్దండి అది. ఈరోజు నుంచి అన్న ఏం చేద్దాం? కొంత మనకు పాత రోగాలు ఏంటంటే, అమ్మో గట్టిగా లీనమే ఆరాధిస్తే ఎవరేమో అనుకుంటారో అని. మీకల్లాంటి బ్యాచ్ ఉంటారు మన దగ్గర కొంతమంది. ఏమంటారంటే, అట్లా ఆరాధిస్తున్నావు ఏంది దావీదా, చీప్ అయిపోతావు నువ్వు. దావీదు అన్నాడు, నేను ఆరాధించేది నీ ముందు కాదు, దేవుని ఆడియన్స్ ముందు ఆరాధిస్తా ఉన్నా, నువ్వేంది ఆఫ్టర్ ఆల్. ధైర్యంగా ప్రభుని ఏం చేస్తున్నా అండి? అట్లా ఆరాధిస్తాం. ఆరాధిస్తే అదేదో ఆస్తులు పోతాయి నాకు, అమ్మో ఎవరో ఫీల్ అవుతారో పక్కన అని. జయధ్వని ఎలా ఉంటుందండి? అట్లుంటుందా? ఎప్పుడన్నా ఇండియా మ్యాచ్ గెలిచినప్పుడు, మీరు వరల్డ్ కప్ గెలిచిందండి, ఎక్కడో వరల్డ్ కప్ గెలిస్తే మన ఇండియా గెలిచిందని చెప్పి ఎట్లా క్రాకర్స్ పేల్చారు తెలుసా అండి? గల్లీ మొత్తం అంతా లొల్లి కాదా? ఎందుకు? గెలిచిందండి. జయధ్వనికి అలా ఉంటుంది. జయధ్వని ఏముంటుందండి? ఎనర్జీ ఉంటుంది. జయధ్వని ఆరాధిస్తున్నప్పుడు ఆరాధన శబ్దం ముందు ఎరికో గోడలు ఏమవ్వాలి? మనం ఎరికో దగ్గర చూద్దామంటే కూలలే ప్రభువా, గోడలు అలాగే ఉన్నాయి నాయన అంటే, కేకలేరా నాయన అంటాడు దేవుడు. మనంట లేదు ప్రభువా నాయన, గొంతు పోతుంది ప్రభువా. నేను మనసులో మౌనంగా, సియోన్లో మౌనంగా ఉంటే కూడా ఆరాధనే కదా నాయన, మౌనంగా ఉంటా ప్రభా నేను అని. ఎన్ని అడ్డమైన సాకులు చెప్తామంటే ఈ దినాల్లో ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ రాజు యొక్క జయధ్వని అనే రహస్యం మనం తెలుసుకోకపోతే సాతాను కానీ అగ్నిబాణములు ఆర్పే ఆయుధము శక్తి ఎవరి దగ్గర ఉందండి? రాజు యొక్క జయధ్వని చేసేవారి దగ్గర ఉంది. ఈ రోజు నుంచి అయినా సరే మనం ఏం చేస్తాం? జయధ్వన లేకపోతే ఆర్తధ్వన? గట్టి చెప్పడండి. జయధ్వని ఎంటర్ అవుతూనే ఇంకా షేక్ అయిపోవాలా. ఇక్కడ ఏముంది? రాజు యొక్క జయధ్వని. అడుక్కునే వాళ్ళ జయధ్వని కాదు. ఎవరు జయధ్వని అండి? రాజు యొక్క జయధ్వని ఉంది అని దేవుని మనస్ఫూర్తిగా గలమెత్తి ప్రభుని ఏం చేయాలి? ఘనపరచాలి. అటు రీతిలో దేవుడు మనల్ని ప్రభుని ఘనపరచుటకు దేవుడు అట్టి సహాయము ప్రతి కుటుంబానికి దయచేయును కాక.